doorway, a manual to self. సో, మనం గత 2 వీడియోలో తెలుసుకున్న పార్ట్ ఇది. సో, ఇన్వాల్యూషన్ అవుతున్నప్పుడు ఎలాంటి కండిషన్‌లు ఫేస్ చేయాల్సొస్తుంది? ఎవల్యూషన్ అప్పుడు ఎలాంటి కండిషన్‌లు ఫేస్ చేయాల్సొస్తుంది? సో, యాక్చువల్‌గా ఈ బాడీసు ఏ స్టేజ్‌లో ఫార్మ్ అవుతూ ఉంటాయి? ఏ స్టేజ్‌లో ప్యాటర్న్ స్టేజ్‌లో, నెబ్యులస్ స్టేజ్‌లో అండ్ యాక్చువల్ స్టేజ్‌లో డెవలప్ అవుతాయి. అండ్ సటిల్‌నెస్ నుండి క్రాస్‌నెస్ డెవలప్ అవుతాయి. క్రాస్‌నెస్ సంతరించుకుంటాయి. అండ్ ఏ టైంలో కర్మ ఆపరేషనల్ మోడ్‌లో ఉంటుంది. ఏ టైంలో ఉండదు. వీట్ల గురించి తెలుసుకుందాం మనం. హ్మ్. సో, ఎవల్యూషన్ మాట. ఎవల్యూషన్ మనకి 2 ఆప్షన్స్. ఒక ఆప్షన్ ఏంటంటే ఎగ్జిస్టెన్స్‌తో పాటు ఎవల్యూట్ అవుతూ ఈ సైకిల్ నుంచి బయటపడటం. ఇందులో ఏం లేదు. మనకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, మనం నమ్మినా, నమ్మకపోయినా ఈ సైకిల్‌లో జరిగేదే అది. సో, ఇన్వల్యూషన్, ఎవల్యూషన్ దాంతో జరుగుతుంది. సో, మోడ్ డిఫరెన్స్ అంతే జస్ట్. ఇంకోటి ఏమిటి అంటే డివైన్ ఫ్రాగ్మెంట్ మీద ఉన్న ప్రతిబంధకం నాదిర్ పాయింట్‌ని రీచ్ కాంగానే తొలగిపోయింది కాబట్టి, నౌ డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది విట్‌నెసర్ అండ్ గైడర్ రెండిటికి రకాల రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి, దాని గైడర్ రోల్‌ని యుటిలైజ్ చేసుకొని, గైడెన్స్ దానికిచ్చి మనం ఫాలో అవటం. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమనుకున్నాం? మే ఫాలో ద ఎగ్జిస్టెన్స్ సైకిల్. 21 ఎటర్నిటీస్ పడుతుంది. 21 ఎటర్నిటీస్ ఆఫ్ సఫరింగ్ లైఫ్ హాస్ టు ఎక్స్‌పీరియన్స్. వాటెవర్ ఇట్ మే బి డన్, సఫరింగ్ ఈస్ ద అల్టిమేట్ వన్. సఫరింగే అల్టిమేట్‌గా ఉండటం అనేది ఇంతకుముందు మైండ్ యొక్క ఫంక్షనాలిటీలో వాటిలో బాగా తెలుసుకున్నాం. మనకి మట్టుకు ఏమనిపిస్తుందంటే, లైఫ్ ఏదో పల్సేటివ్‌లా అనిపిస్తుంది. సఫరింగ్ ఉంది. ఆ! హ్యాపీ మూడ్ ఉంది. సఫరింగ్ ఉంది. హ్యాపీ అకేషన్ ఉంది. సఫరింగ్ ఉంది. హ్యాపీ అకేషన్ ఉంది. అయితే మరి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అంతా సఫరింగ్ ఉండి, అప్పుడప్పుడు ట్రిటిలేషన్స్ గురయ్యి కితకితలు పెట్టినట్టుగా ఆనందంగా ఉన్నావా? లేదా బ్యాక్‌గ్రౌండ్ అంతా ఆనందంగా ఉండి, అప్పుడప్పుడు సఫరింగ్ గురయ్యావా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ అనేది యాక్చువల్‌గా ఉన్న సఫరింగు అప్పుడప్పుడు ట్రిటిలేషన్స్, అప్పుడప్పుడు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నానని తెలిసాడో, వాడు మటుకు ద లిమిటేషన్స్ ఆఫ్ థిస్ ఎగ్జిస్టెన్స్ అనే జైలు యొక్క లిమిటేషన్స్ అర్థం చేసుకుంటాడు. సో, గేమ్ ఆఫ్ రూల్‌లో ఏదైతే అడ్వాంటేజ్ ఉందో దాన్ని తీసుకొని ఆ గేమ్‌లోకి వచ్చేస్తాడు. వైకుంఠపాళీలో నిచ్చెనెక్కి పైకొచ్చేసినట్టు. సో, ఇక్కడ కర్మ అనేది ఆపరేషనల్ మోడ్‌లో ఉంటుంది. సో, దేర్‌ఫోర్ ప్రతి జన్మలోనూ కొంత పార్ట్ ఆఫ్ నే కర్మ కింద నీకు దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఇది యాడ్ అవుతుంది. సంచిత కర్మ అనేది ఆ లైఫ్ సైకిల్‌లో జననం నుండి మరణం దాకా అక్యుములేట్ చేసుకుంది. ప్రారబ్ధ కర్మ అంటే ఆల్రెడీ అకాషిక్ రికార్డ్‌లో రికార్డ్ చేయబడింది, యాడ్ చేయబడింది. సో, ప్రతి లైఫ్‌లోనూ మళ్ళా ప్రారబ్ధ కర్మ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. నువ్వు నీకు ప్రదానం చేయబడిన ప్రారబ్ధ కర్మని తొలగించుకుంటావో, లేదా దానికి అదనంగా కొత్త కర్మని యాడ్ చేసుకొని నెక్స్ట్ లైఫ్‌లోకెళ్తావో, లేదా ప్రారబ్ధ కర్మను తొలగించుకొని నెక్స్ట్ లైఫ్‌లోకి ప్రారబ్ధ కర్మ ఏర్పడకుండా కంప్లీట్ అవేర్‌నెస్‌తో లైఫ్ సైకిల్ నడుపుతావు. ఇది ఆప్షన్ అన్నమాట. సో, ఈ కర్మ కెన్ బి వాటెడ్ ఆఫ్ త్రూ అష్టాంగ మార్గం. ఇప్పుడు పతంజలి అష్టాంగ మార్గం వస్తుంది. మామూలుగా అందరికి చెప్తారు కదా! అష్టాంగ మార్గం అనగానే 8 అంగాలుంటాయి దీంట్లో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి. ఇక్కడ ఈ అష్టాంగ మార్గం ద్వారా కొత్త కర్మని అక్యుములేట్ కానివ్వవు. ప్రారుతకం ఎలా అయింది నువ్వు రిడీమ్ చేసేసుకుంటావు.
అంటే దీని గురించి కర్మ గురించి వెరీ డీటెయిల్‌గా రాబోయే వీడియోలో వస్తుంది. ఇప్పుడే అంతా చెప్పటం అనేది సబబు కాదు. ఎందుకంటే దాని టెర్మినాలజీలో ఉన్న విషయాల గురించి క్లియర్ అవగాహన వచ్చిన తరువాత మాత్రమే ఇది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ కర్మ అండ్ పునర్జన్మ అనే 2 కాన్సెప్ట్సు కొంచెం కొంచెం విషయాలు తెలిసేయటం వల్ల, పూర్తిగా తెలియకపోవటం వల్ల మెల్లగా ఏదైనా కొంత విషయం తెలిసిందనుకోండి, తెలియని విషయాన్ని మనం జోడించేసుకుంటాం. కనెక్టింగ్ ద డాట్స్ అంటుంటారు గదా! జర్నలిస్టులు. అలాగా మనం ఫిలప్ చేసేసుకుంటాం. చేసుకొని నువ్వు పికప్ చేసిన స్టోరీ ప్లస్ నువ్వు విన్న స్టోరీని కలిపి ఒక కొత్త స్టోరీ కింద చక్కటి బిర్యానీ వండి వడ్డించేస్తాం అందరికి. ఈవెన్ ఇన్ని వీడియోలు తయారు చేయటంలో నేనెంత బిర్యానీ వండాననేది నా అవేర్‌నెస్‌కే తెలియాలి. మీకు తెలీదు కదా! సో, అదే యాక్చువల్‌గా పెద్ద ఛాలెంజ్ నిజానికి నాకు. సో, ఇక్కడ ఈ రిడెంప్షన్ అంటే ఏమిటి అనేది ఒకటి రిడీమ్ చేసుకోవడం అంటే ఏమిటి అనేది ఒకటి నాకు అవ్వాలి. ఈ 5% కర్మ ఎలోకేట్ అవ్వటం ఏంటి అసలు కర్మ అంటే ఏం రికార్డ్ అవుతుంది? ఇది నెవర్ ఎండింగ్ సైకిలా? అనే డౌట్ కూడా వస్తుంది. అంటే ఈ జన్మలో వాడినేదో చంపాననుకుందాం. నెక్స్ట్ జన్మలో వాడిని చంపాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో నేను వాడిని చంపాను. ఆ జన్మలో వాడు మళ్ళీ చంపాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో నేను చంపాను. ఈ సైకిల్‌కి ఎండ్ ఎప్పుడు? సో, పైన కర్మ అర్థం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ కర్మ అనేది పనిష్మెంట్ కాదు. గిఫ్ట్ కాదు. జనరల్‌గా దాన్ని ఆ యాంగిల్‌లోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ సింపుల్ కాజాలిటీ కూడా కాదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా కాదు. ఈ సంథింగ్ రిడెంప్షన్. యాక్చువల్ గేము ఎవల్యూషన్‌లోనే ఉందన్నమాట. ఈ ఎగ్జిస్టెన్స్ ఒక గేమ్ ఆడటంలో యాక్చువల్ గేమ్ ఎవల్యూషన్‌లో ఉంది. అంటే ఇన్వల్యూషన్ అవుతున్నప్పుడు నీకు చాయిసే లేదు. జస్ట్ డైస్ వేసి ఎక్కడుందో అక్కడ పావు కదుపుకోవడమే. అంతా ఎక్స్‌పీరియన్స్ అవుతూ అన్ని కళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతూ వెళ్ళిపోవడమే. బట్ నీతో పాటు ప్రయాణం చేసొస్తుంది డివైన్ ఫ్రాగ్మెంటు. అది విట్‌నెస్సే చేస్తుంది గానీ దానికి అక్కడ ప్రొవిజన్ లేదు. సో, ఆ నియమానికి కట్టుబడే ఎగ్జిస్టెన్స్‌లో గేమ్ ఆడుతున్నావు నువ్వు. అయితే ఎవల్యూషన్‌కొచ్చేప్పటికి ఆ నియమం తొలగించబడింది. సో, డివైన్ ఫ్రాగ్మెంట్ గైడ్ అండ్ విట్‌నెస్‌లు కూడా పనిచేసే ఛాన్స్ ఉంది. అంటే నువ్వు ఏదైతే సెల్ఫ్ అని రిఫర్ చేస్తావో అది నీకు గైడ్ చేసే అవకాశం ఉంది. లేదు అన్నా అది విట్‌నెస్ చేసుకుంటూ ఉండిపోతుంది. ఆటోమేటిక్ దానికి. ఎందుకంటే దానికి అవసరం లేదు. ఓన్లీ ఓ రకంగా చెప్పాలంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ప్రాసెస్ మొత్తంలో ఇన్వల్యూషన్ ప్రాసెస్‌లో గ్రాస్‌నెస్‌కి గురయ్యే ఉంది కదా! ఆ గ్రాస్‌నెస్‌ని మళ్ళా సటిల్‌నెస్ కింద మార్చుకుంటూ వెళ్ళటానికి అంటే గ్రాస్ సటిల్ కింద మారటానికి నువ్వు నీ బాడీసు, నీ సెన్సెసు, నీ మైండ్‌ని వాడి నువ్వు నీ జర్నీని ఫ్యాషన్ అప్ చేసుకోవచ్చు. సో దట్ ఎగ్జిస్టెన్స్ కంప్లీట్ ఎవల్యూషన్ పడటానికి ఎన్ని ఎటర్నిటీస్ పడుతుందో అన్ని ఎటర్నిటీస్ పట్టకుండా నువ్వు 3 స్టేజెస్‌లో ముక్తి ఎళ్ళొచ్చు ఓ రకంగా. సపోజు కంప్లీట్ ఈ గ్రాస్‌నెస్ యొక్క ఫిజికల్ బాడీని మొత్తం అంతా ఫ్రీ అయ్యావనుకో, దోసటికి కింద రూపానికి తెచ్చుకోగలిగావనుకో, ఆటోమేటిక్‌గా నీకు భూ నుండి ముక్తి లభిస్తుంది. అలాగే యాస్ట్రల్ బాడీని కంప్లీట్ గ్రాస్‌నెస్ నుంచి సెల్ఫ్‌నెస్ పొజిషన్ తెచ్చుకోగలిగితే, భూవాహ నుండి ముక్తి సంభవిస్తుంది. అలాగే యాస్ట్రల్ బాడీని కంప్లీట్ గ్రాస్‌నెస్ నుండి సెల్ఫ్‌నెస్‌కి నువ్వు కాన్షియస్‌గా కంప్లీట్ అవేర్‌నెస్‌తో ప్రొసీడ్ కాగలిగితే, గృహ నుండి కూడా విముక్తొస్తుంది. తర్వాత మహా రీజియన్. మహా రీజియను వెరీ క్రిటికల్ రీజియన్ అని చెప్తుంటారు. ఎందుకంటే చాలా మంది మహా రీజియన్‌లో ఉండిపోయి ఇంకా అదే ముక్తి అనుకుని ఉండిపోతారు. చాలా మంది. ఆల్‌మోస్ట్ ఆల్ 99.99% అలాగే జరుగుతుంటదట. ఈవెన్ రింగ్ పాస్ నట్లు కూడా పీఎర్స్ చేసుకొని క్రియేషన్‌లోకి వెళ్ళటం అనేది పరమని కాదు. నిజంగా అది ఉంది అని నమ్మకం ఉంటే, అలా జరుగుతుంది అని నమ్మకం ఉంటే మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఇదేదో ఒక జన్మలో జరిగేదేనా అని అనుకోద్దు. దీన్ని పియర్సింగ్ చేసే శక్తి కావాలి అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్
నువ్వు రింగ్ పాస్ నాట్‌ని పియర్స్ చేసి క్రియేషన్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ అయ్యి రావటం. నీ డివైన్ ఫ్రాగ్మెంట్‌గానే జరగాలి. మొదటిసారి అలా జరగడాన్నే సతూరి అంటారు. సతూరి ఎక్స్‌పీరియన్స్. సతూరి ఎక్స్‌పీరియన్స్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ ఫిజికల్‌గా మనిషి బ్రెయిన్ డెడ్ కింద డిక్లేర్ చేస్తారు. కానీ వాళ్ళు సతూరి ఎక్స్‌పీరియన్స్ అయ్యాకొస్తారన్నమాట. ఇది యోగులు, ఋషుల్లో కాలంలో ఐడియా ఉంది. ఇప్పుడు ఎక్కడ మనం వినలేదు. లాస్ట్‌కి సతూరి ఎక్స్‌పీరియన్స్ గురించి బుద్ధిజంలో మటుకు ఒక రిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. యాక్చువల్‌గా ఈ సమాధి స్థితిలో జరిగేదదనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ రింగ్ పాస్ నాట్‌ని క్రాస్ చేసి డివైన్ ఫ్రాగ్మెంట్ చూసొచ్చేస్తుంటుంది. ఎక్స్‌పీరియన్స్ అయ్యి వచ్చేస్తుంటుంది. ఎన్నో సార్లు కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ లోపలికి ఎక్స్‌పీరియన్స్ అయ్యి వస్తే గాని అది కంప్లీట్ దానికి అర్థం కాదు. ఒకసారి ఎళ్లొచ్చేసేసి అదే నాకు అర్థమైపోయిందనుకోవడం వేరు. ఎవరైతే రింగ్ పాస్ నాట్‌లో సస్టైన్ కాగలుగుతారో వాళ్ళు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎక్సిస్టెన్స్ అర్థమైపోతుంది వాళ్ళకి. కానీ వై ఎక్సిస్టెన్స్ ఈస్ అనేది అర్థం కాదు. వై ఈజ్ ఎక్సిస్టెన్స్ అని అర్థం కావాలంటే, వాళ్ళు సతూరిని దాటి సమాజ స్థితిలో జనహాలో ప్రవేశించి ఎక్స్‌పీరియన్స్ అవుతుండాలి. సో, ఏదైనా నువ్వు ఆ వ్యవస్థలో ఉంటే, ఆ వ్యవస్థ ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలుస్తుంది గానీ, ఆ వ్యవ ఆ వ్యవస్థ బయట నుండి చూస్తే కూలంకషంగా టోటాలిటీ ఆఫ్ ద వ్యవస్థ తెలుస్తుంది. ద హోల్‌నెస్ ఆఫ్ వ్యవస్థ తెలుస్తుంటుంది. ద ఎయిమ్ ఆఫ్ వ్యవస్థ తెలుస్తుంటుంది. సో, వితిన్ యూ ఉన్నంత కాలం మనకి ఎందుకో అర్థం కాదు. దాంట్లోంచే కాన్‌ఫ్లిక్ట్‌లు, డౌట్‌లొస్తుంటాయి. ఇలా ఎందుకయింది? అలా ఎందుకయింది? అదెందుకుంది? ఇదెందుకుంది? అని ఇంచుమించు ఈ హిపోథెసిస్‌లో చెప్పిన విషయాల్లో బోలెడు డౌట్‌లొస్తాయి. ఆ డౌట్‌లు రావడానికి కారణం ఏంటంటే ఒక డౌట్ ఏదైనా వస్తే, ఓహ్! నాకింకా క్లారిటీ రాలేదనుకోండి. నేనిప్పుడు కూడా అదే అనుకుంటాను. నాకు ఇంకా క్లారిటీ రాలేదు. అందుకని ఈ డౌటొచ్చింది. అంతే. అంతేగాని ఆ డౌట్‌ని నీకు తెలిసిన వేరే స్ స్క్రిప్చర్ యొక్క విజ్ఞానంతో పూడ్చిపెట్టి కనెక్టింగ్ డాట్స్ ఏసి సొంతగా కుకప్ చేసుకొని అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. సో, నమస్కారం. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.